1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు మరి రికార్డ్ స్థాయి వరకు వెళ్ళిపోయి మళ్ళీ ధరలు మెల్లగా తగ్గడం అయితే చూస్తూ ఉన్నాం. దీనికి అంతర్జాతీయ పరిణామాలు, ఇంకా క్రూడ్ ఆయిల్ పెరగడము, రూపీ వీక్ అవ్వడం, డాలర్ స్ట్రాంగ్ అవ్వడం, ఇవన్నీ కూడా కారణాలని చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగినా కూడా దాని ప్రభావం అనేది బంగారం వెండి పైన పడుతుంది అనేది మనం చాలా వీడియోలో కూడా చెప్పుకున్నాము. సో మరి ఈ వారం ప్రారంభంలో సోమవారం ధరలు పెరగడం చూసాము, మళ్ళీ మంగళవారం తగ్గడం చూసాము, బుధవారం కూడా కొంచెం తగ్గాయి, గురువారం స్వల్పంగా ఉండడం చూసాము, ఇంకా శుక్రవారం వచ్చేటప్పటికి కూడా కొనసాగుతూ అంటే స్వల్పంగా ఉండడమే ధరలు కనబడుతున్నాయి. అంటే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకసారి ఈరోజు చూసుకుంటే హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ చూడండి, 1 గ్రాము 15,605 రూపాయలు ఉంది. 3% GST 468 రూపాయలు యాడ్ చేసుకుంటే గ్రామ్ వచ్చేసి ఈరోజు 16,073లో ఉండడం చూస్తున్నాం. ఇక ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ అయితే 14,357 ఉంది. 3% GST 430 రూపాయలు యాడ్ చేసుకుంటే వచ్చేసి 14,787కి రావడం అయితే చూస్తున్నాము. ఇంకొకసారి గత 10 రోజులుగా 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ ఎలా ఉన్నాయి చూద్దాము. అంటే మే 19 నుంచి మే 28 వరకు చూసుకుంటే 18 క్యారెట్లు ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆల్రెడీ మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం కదా. ఏంటంటే 22 క్యారెట్స్ ఆర్నమెంట్స్ కంటే 18 క్యారెట్లు ఆర్నమెంట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పేసి గోల్డ్ మర్చెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ధరలు ఇలా విపరీతంగా పెరగడము తగ్గడము అంటే ఇలా ఫ్లక్చువేట్ అవుతున్న ఈ టైంలో చాలా మంది 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ వైపు కూడా వెళ్ళడం అయితే చూస్తున్నాము. సో అందుకోసమే 18 క్యారెట్స్ కూడా గత 10 రోజులుగా మరి ఎలా రేట్లు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. అయితే 18 క్యారెట్లు సో మే 19 తారీఖున చూసుకుంటే 18 క్యారెట్లు 12,276 ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,861, 24 క్యారెట్స్ వచ్చేసి 16,153లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మే 20 తారీఖు చూసుకుంటే 18 క్యారెట్లు 12,396, 22 క్యారెట్స్ 15,005, 24 క్యారెట్స్ 16,310లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మే 21 తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్లు 12,519, 22 క్యారెట్స్ 15,155, 24 క్యారెట్స్ 16,473లో ఉంది. ఇంకా 22 తారీఖును చూసుకుంటే మళ్ళీ కొంచెం తగ్గడం చూసాము. అంటే ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు తగ్గుతున్నాయి. మే 22 తారీఖు చూసుకుంటే 18 క్యారెట్లు 12,481, 22 క్యారెట్స్ 15,109, 24 క్యారెట్స్ 16,423లో ఉంది. ఇంకా మే 23 తారీఖును చూసుకుంటే 18 క్యారెట్లు 12,451, 22 క్యారెట్స్ 15,072, 24 వచ్చేసి 16,383లో ఉంది. ఇంకా 24 తారీఖు వస్తే 23, 24 చూసుకుంటే ఒకటే ధరలునే స్వల్పంగా అంటే ఎటు మార్పులు లేవు, ఒకటే రేట్ కొనసాగడం చూస్తున్నాము. 24 తారీఖును చూసుకుంటే 18 క్యారెట్లు 12,451, 22 క్యారెట్స్ 15,072, 24 వచ్చేసి 16,383లో ఉంది. ఇంకా 25 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం పెరగడం చూస్తున్నాం. ఇక్కడ 18 క్యారెట్స్ 12,476, 22 క్యారెట్స్ 15,103, 24 వచ్చేసి 16,416కు వచ్చింది. ఇంకా 26 తారీఖును చూసుకుంటే మళ్ళీ తగ్గడం చూస్తున్నాం కొంచెం. 18 క్యారెట్స్ 12,438, 22 క్యారెట్స్ 15,057, 24 వచ్చేసి 16,366లో ఉంది. ఇంకా 27 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గడం చూస్తున్నాం కొంచెం. 18 క్యారెట్స్ 12,391, 22 15,000, 24 క్యారెట్స్ 16,304 రూపాయల్లో ఉంది. అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా 22 క్యారెట్స్ గ్రామ్ వచ్చేసి 15,000 అని. ఇంకా 28 తారీఖును చూసుకుంటే మళ్ళీ స్వల్పంగా తగ్గడం చూస్తున్నాము. 18 క్యారెట్స్ 12,216 రూపాయలు, 22 క్యారెట్స్ 14,787, ఇంకా 24 వచ్చేసి 16,073లో ఉంది. ఏది ఏమైనా బంగారం ధరలు మళ్ళీ తగ్గడం అయితే కనబడుతున్నాయి. మళ్ళీ ఇవి ఇలాగే తగ్గుతాయా, రైజ్ అవ్వవా అంటే అది చెప్పలేము. ఒకరోజు పెరగొచ్చు, ఒకరోజు తగ్గొచ్చు, ఒకరోజు స్థిరంగా కూడా కొనసాగొచ్చు చెప్పుకున్నాం కదా. సో హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా గోల్డ్ చార్ట్ అయితే ఇలా ఉంది. మరి వెండి బంగారంతో పాటు వెండికి కూడా డిమాండ్ ఎక్కువ పెరిగిపోతుంది, ఎక్కువ గిరాకీ రావడం కూడా చూస్తున్నాం. మరి దీంతో ధరలు తగ్గుతాయని కూడా చాలా మంది అనుకుంటున్నారు, కానీ ఇది ఎంతవరకు తగ్గుతాయని చూడాలి. సో గోల్డ్ అయితే ఇలా ఉంది. మరి వెండి చార్ట్ ఎలా ఉంది గత 10 రోజులుగా చార్ట్ చూద్దాం. సో ఇక వెండి విషయానికి వస్తే గత 10 రోజులుగా అంటే మే 19 తారీఖు నుంచి మే 28 తారీఖు వరకు వెండి ఎలా ఉందంటే ఈ రోజు వెండి చూసుకుంటే గ్రామ్ వచ్చేసి 271 రూపాయి ఉంది. అంటే కిలో వెండి 2,71,000, 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర మరి కొన్ని పరిణామాల నేపథ్యంలో
తగ్గడము పెరగడము స్థిరంగా కొనసాగడం అయితే చూస్తూ ఉన్నాం కదా. మరి ఈ రోజు చూసుకుంటే 2,71,000 అయితే వెండి రావడం అయితే చూస్తున్నాం. ఇంకా మే 19వ తారీఖు నుంచి మే 28వ తారీఖు వరకు చూసుకుంటే ఒకసారి మే 19వ తారీఖున చూడండి కిలో వెండి 2,80,000 ఉంది. ఇంకా 20వ తారీఖున చూసుకుంటే 2,75,000, 21వ తారీఖున చూసుకుంటే 2,76,000, 22వ తారీఖున చూసుకుంటే 2,80,000, 23వ తారీఖున చూసుకుంటే 2,77,000, 24వ తారీఖున చూసుకుంటే 2,77,000. అంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. ఇంకా 25వ తారీఖు చూసుకుంటే 2,81,000, అంటే మళ్ళీ పెరగడం చూస్తున్నాం ఇక్కడ. ఇంకా 26వ తారీఖున చూసుకుంటే 2,78,000, మళ్ళీ తగ్గిపోయింది. ఇంకా 27వ తారీఖున చూసుకుంటే 2,76,000, ఇంకా 28 వరకు వచ్చేటప్పటికి 2,71,000 కిలో వెండి ఉండడం చూస్తున్నాం. ఏది ఏమైనా అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధ వాతావరణం కొంచెం నెమ్మది వచ్చేటప్పటికి దాని నేపథ్యం అంతా కూడా, పరిణామం అంతా కూడా బంగారం వెండి పైన తీవ్రంగా ఇంపాక్ట్ అవడం అయితే కనబడుతుంది. మరి ఇది ముఖ్యంగా మహిళలకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే శుభకార్యాలకి, ఫంక్షన్స్కి కానీ, పెళ్ళిళ్ళకి కానీ, పండగలకి కానీ ఖచ్చితంగా మన భారతీయ సాంప్రదాయంలో బంగారం అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. ఇంకా ఆభరణాల విషయంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో మరి ఇలా తగ్గడం అనేది ముఖ్యంగా మహిళలకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరి ఈ తగ్గుదల అనేది ఇలానే కొనసాగుతుందా, మళ్ళీ రైజ్ అవుతాయి అనేది వేచి చూడాలి. ఈ వారం ప్రారంభంలో పెరుగుతూ మళ్ళీ తగ్గుతూ మళ్ళీ స్వల్పంగా ఉండడం అయితే చూస్తున్నాం. సో హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే మరి ధరలు అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ.